ఇంత ప్రేమను తట్టుకోవడం కూడా కష్టమేనమ్మా. కానీ నా కోసం నువ్వు చెయ్యనివ్వండి అమ్మా. ఎప్పుడు ఎవరు ఏది చెయ్యాలో అంతా ఆ పైవాడి నిర్ణయం. ఇచ్చినవాడే తీసుకుంటాడు, మళ్ళీ తీసుకున్నవాడే తిరిగి ఇస్తాడు. అలాగే కానివ్వండి. ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేలాగే ఉంది. డెఫినెట్ గా చెడగొట్టాల్సిందే. ఎల్లుండే గుళ్ళో హోమం, రేపటి నుంచే ఉపవాసం ఉండాలి. సిద్ధంగా ఉండు. ఇక సెలవు. శుభం భూయా. రండి స్వామి. ఏంటమ్మా ఈ త్యాగం? ఎందుకు ఈ అత్తయ్య మీద అంత ప్రేమ? త్యాగం కాదత్తయ్య, ఈ ఇంటి పెద్ద కోడలిగా ఇది నా బాధ్యత. నేను చేసిన పాపం కడుక్కోవడానికి ఇంతకన్నా వేరే అవకాశం దొరకదత్తయ్య. బాధ్యత తొక్క. అత్త కోసం ఎంతలా తప్పించిపోతున్నారా అని కలరింగ్ ఇవ్వడం కోసం ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఏంటి, ఎవరో దొంగ స్వామీజీని తెచ్చి తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు? తప్పు సారు, అలా మాట్లాడకూడదు. నువ్వు చేస్తున్న తప్పుల ముందు నా మాట పెద్ద తప్పేం కాదులే. ఏంటి, హోమం చేస్తే అమ్మ కాళ్ళు చేతులు వచ్చేస్తాయా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నేను? ఆయన ఇంటికి రావడంతోనే అంతా నీ కర్మ, చేసిన వాళ్ళ తప్పేమీ లేదని మీ అక్కని వెనకేసుకొస్తూ మాట్లాడినప్పుడే ఎవడో పెయిడ్ ఆర్టిస్ట్ని తెచ్చి నాటకం ఆడిస్తున్నావని అర్థమైంది. సారు, మీకు దండం పెడతా, దయచేసి తప్పుగా మాట్లాడకండి. మొన్న గుళ్ళో ఆ స్వామీజీ చెప్పినప్పటి నుంచి మీ ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. ఏదేదో మాట్లాడుతున్నారు, చెడు సావాసాలు చేస్తున్నారు. ఏంటి, ఈ స్వామీజీ కాకుండా ఇంకో స్వామీజీనా? సారు, దయచేసి ఎగతాళిగా మాట్లాడొద్దు. నిజం చెప్తే ఎక్కడ భయపడతారోనని చెప్పలేదు, కానీ చెప్తే గాని మీరు మారేలా లేరు. మొన్నేదో రథసప్తమికి గుడికి వెళ్ళాను కదా, జంటగా పెరిగారు, జంటగా మెలిగారు, కానీ ఐదో తనం మిగిలేది ఒక్కరికే. చెరపడం ఎవ్వరి సాధ్యమూ కాదు. చేసిన కర్మలకి ఫలితం అనుభవించాల్సిందే. 6 ముళ్ళు గట్టిగా వేయించావు. మీ అక్క మాంగళ్యానికి వచ్చిన అపాయం ఏమీ లేదు. నిజమా? అవును సారు, ఈ నిజం ఎవరికి చెప్పుకోలేక మీకు చెప్తే అర్థం చేసుకుంటారో లేదో తెలియక ప్రతి క్షణం నరకం అనుభవించాను. స్వామీజీ చెప్పినట్టే రాత్రి ఎవరో అటాక్ చేశారు. అది మీ మీదికి వచ్చి మీ చేతులు కట్టయ్యాయి. ఆ పల్లవి ఏం చేస్తుందో గాని దాని మాటలు వినడం మొదలు పెట్టారు. పల్లవి గురించి మీకు తెలియదండి. మనసులో ఏదో పెట్టుకుని మన కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది. దాని పక్క నుండే ప్రతి క్షణం ప్రమాదమే.
అర్థం చేసుకోండి. పల్లవికి దూరంగా ఉండండి. నాకు అన్యాయం చేయకండి. అయ్యో, ఇన్నాళ్ళు ఈ విషయాన్ని నీలోనే ఉంచుకొని ఎంత నరకం అనుభవించావు టైలర్. ఒక్క మాటైనా నాతో చెప్పుండాల్సింది కదా. ఎందుకే ఇంత నాటకం ఆడేవాన్ని అప్పుడే నేను చీకొట్టుండేవాణ్ణి. సారు నార్మాయ్, పల్లవితో నేను మాట్లాడకుండా ఉండాలని ఏం కట్టు కదల్లావే. లేదు సారు, నేను నిజమే చెప్తున్నాను. నా మాట వినండి. నోరు మొయ్. నీ కథలు విని కళ్ళు మూసుకుపోయే రోజులు పోయాయి. రేపేదో హోమం చేయిస్తాను అన్నావు కదా, అది కూడా నాటకం, నకిలీ స్వామి అని తేలితే అప్పుడుంటుంది అసలు సంగతి. మా అత్తగారి పరిస్థితుల్లో ఉండడానికి కారణం మా అక్కే. కానీ దానికి ఎంత పశ్చాత్తాప పడుతుందో నీకు తెలుసు. అందుకే ఎంత కష్టమైనా అత్తయ్య తరపున ఈ హోమాన్ని చేయడానికి నిలబడింది. ఏ ఆటంకం లేకుండా ఈ హోమం పూర్తయ్యేలా చూడు. మా అత్తయ్యకి కాళ్ళు చేతులు తిరిగి వచ్చేలా చూడు. ఏమిటి భక్తురాలా నీ కోరిక? హోమం ఏ ఆటంకం లేకుండా జరగాలి, అత్తకి కాళ్ళు రావాలి అని కోరుకుంటున్నావా? నీ పిచ్చి గాని హోమం చేసినంత మాత్రాన కాళ్ళు చేతులు వచ్చేస్తాయా? ఆగు భక్తురాలా. దేవతే దర్శనమిచ్చి మాట్లాడుతుండగా నిర్లక్ష్యంగా వెళ్ళిపోవచ్చునా? ఒకవేళ హోమం చేసినచో కాళ్ళు చేతులు వస్తాయి అనుకో, కానీ ఏ ఆటంకం లేకుండా హోమం జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? అన్ని గ్రహాలు అనుకూలించాలి కదా. నిజమే, ఒక దరిద్ర గ్రహం ఉంది. దాన్ని కంట్రోల్ చేస్తే మిగతా గ్రహాలన్నీ ఆటోమేటిక్ గా అవే కంట్రోల్ అయిపోతాయి. అంటే కంట్రోల్ చేసేద్దామని, హోమం జరిపిద్దామని 24 గంటలు కన్నురెప్ప కూడా వేయకుండా కఠోరంగా చేయాల్సిన హోమం చిన్న గాలికే చెదిరిపోయే ఛాన్స్ ఉంది. అలాంటిది నాలాంటిది తుఫాన్లో విరుచుకు పడితే ఎలా జరుగుతుందనుకున్నావు? జరగదు, జరగనివ్వను. ఇలా మాత్రాన నీ మనిషి అయిపోడే. నా మొగుడు ఎప్పటికీ నా సొంతమే. నువ్వెందుకొచ్చావో తెలుసుకుంటారు. నీ అసలు రంగు బయట పెట్టి నా భర్తతోనే నిన్ను బయట గెంటిస్తాను.
నన్ను కాదు, ముందు నిన్ను బయటకు గెంటకుండా చూసుకో. ఎందుకు ధరణి నా మీద నీకంత కోపం? నేను మీ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదని తెలుసు. నేను వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఏం చేయను, అత్తయ్య మావయ్యలు నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇదిగో, నీతో ఎంత మంచిగా ఉండాలని చూసినా అది నీకు యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. అయినా ఇక్కడ కూడా ఈ గొడవలెందుకు? అత్తయ్య గారికి కాళ్ళు రావాలని హోమం చేయడానికి వచ్చాం కదా, ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ దేవుని మొక్కుకో. మొక్కుకోవాలి అంటే మనసులో ఉండాలి కదా. ఇదన్నమాట సంగతి. ఈయన రావటం చూసి ప్లేట్ మార్చిందన్నమాట. ఏదో మా అమ్మ నాన్న దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడం కోసం ఇద్దరు అక్కా చెల్లెలు చేస్తున్న ఓవర్ యాక్షన్ ఇది. అంతేకాని నిజంగా మా అమ్మకు నయం కావాలని వాళ్ళకి లేదు. ఎందుకు ఆదిత్య గారు అంత ఆవేశపడతారు? ఎవరి మనసులో ఏ ఉద్దేశం ఉంటే ఏంటి? మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకోండి, ఆ దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. అలా అన్నావు బాగుంది. నీలాంటి పవిత్రమైన మనసున్న వాళ్ళు మొక్కితే ఆ దేవుడు కరుణిస్తాడేమో, కానీ దొంగ స్వామీజీలను పట్టుకుని ఇలాంటి నాటకాలు ఆడే వాళ్ళని కరుణించాడు. అయినా నువ్వు ఇంతసేపు నిలబడి ఈ డిస్కషన్ ఏంటి? నువ్వు ఇలా ఎక్కువసేపు నిలబడి స్ట్రెయిన్ అవ్వకూడదు. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా హోమం దగ్గర కూర్చో, వెళ్ళు. సరే ఆదిత్య గారు, మీరు ఎలా చెప్తే అలా. అది నిల్చుంటే కందిపోతుందని కూర్చోమంటారా? పైగా ఈ దొంగ మోహంది మొక్కితే అత్తయ్య గారికి కాళ్ళు వస్తాయా? నేను తెచ్చిన వాళ్ళు నకిలీ స్వాములు, నకిలీ పూజలా? మీకు ఇలా కాదు. ఏంటి అలా చూస్తున్నావు? మీ నకిలీ స్వామి వచ్చే వేళైంది, అక్కడ హడావిడి చేయాలి కదా. పో పో. కొడతావేంటి? గుడి కాబట్టి ఈ మాత్రంతో వదిలిపెట్టా. అదే ఇల్లు అయ్యుంటే నాకు రేగిన తిక్కకి చీపురు కట్ట తిరిగేసేదాన్ని. పవిత్రమైన మనసంట, పవిత్రమైన మనసు. ఇన్నాళ్ళయింది, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోతున్నారు, కానీ మళ్ళీ పెద్ద స్టేట్మెంట్లు ఒకటి. ఏమిటి శ్రీవారి కనురెప్ప కూడా వాల్చకుండా చూస్తున్నారు? అద్భుతాన్ని చూస్తున్నా. దూరం దూరం. ఈరోజు నేను మడిలో ఉన్న సంగతి మర్చిపోయారా? హోమం పూర్తయ్యే వరకు నేను ఎవరిని తాకకూడదు, నన్నెవరూ తాకకూడదు. ఓ, అదొకటి ఉంది కదా. మరి
ఎంత నిష్ఠతో చేస్తే అంత ఫలితము కదా. అది సరే, ఏదో అద్భుతమని సెలవిచ్చితిరి. అంత అద్భుతము ఏమి కానవచ్చుచున్నది? అత్త కోసం కోడలు ఇంత ఆరాటపడ్డం అద్భుతమే కదా. నా జీవితం ఇలా అయిందేంటా అని మొన్నటి వరకు బాధపడుతూనే ఉన్నా. కానీ అది నా మంచికే అని ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. కొంతమందిని మనసు నిండా నింపుకొని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలనుకుంటాం. కానీ నెత్తిన తన్ని మనసుని గాయించేసి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఎందుకు మన జీవితంలోకి వచ్చారా అనుకుంటాం. కానీ వాళ్లే వదల్లేని బంధమై మనసంతా నిండిపోతారు. మీరు పొగుడుతున్నది నన్నే, విమర్శిస్తున్నది కూడా నన్నే. కానీ తిరిగి శ్రావణిలా మీ మనసు గెలుచుకున్నప్పుడే ఈ జన్మకు అర్థం. ఏదేమైనా అమ్మ కోసం నువ్వు ఇంత కష్టమైన పని చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది అత్తగారి కోరికో ఇంకా ఎవరి కోరికో అని చేయడం కాదు, నా కోసం చేయుచున్నాను. అటులైనా అత్తయ్య గారికి నయం కావలను, మునుపటిలా నడవవలను. లేనిచో ఈ జన్మకే అర్థం ఉండదు. ఆ భగవంతుడు నన్ను క్షమించడు. అదేంటి అలా అంటున్నావు? యథార్థమే చెబితిని కదా. బంధువుల ఇంటికి వచ్చిన నన్ను ఆత్మ బంధువులా అక్కున చేర్చుకున్నారు. మీతో పరిణయం చేసి ఇంటికి కోడల్ని చేసుకున్నారు. నా కోసం అంత చేసిన అత్తయ్య గారి కోసం నేను ఈ మాత్రం కూడా చేయనిచో భగవంతుడు క్షమించదడా? మళ్ళీ ఎంత తేడా! కొంతమంది గొప్పింటి కోడళ్ళైతే మాకు అర్హత ఉంది అయ్యామో అనుకుంటారు. కానీ నీలా కృతజ్ఞతా భావంతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అమ్మ చెప్పింది నిజమే. ఆ ముహూర్తంలో పెళ్లి జరిగితే బంధం శాశ్వతంగా ఉంటుందన్నారు. శాశ్వతమైన బంధమే దొరికింది. ఏర్పాట్లన్నీ అయిపోయాయమ్మా? అత్తయ్య, అయిపోయాయి. స్వాముల వారు రావడమే ఆలస్యం. ఈ హోమము నిర్వీర్యంగా జరుగుతుంది. మీకు నయమవుతుంది. అదృష్టం కూతుళ్ళ రూపంలో ఉంటుందంటారు. నాకు కోడళ్ల రూపంలో వచ్చింది. కానీ నీ గురించేనమ్మా నా ఆలోచన. నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. రేపటి వరకు ఇలాగే ఉండాలి. పైగా హోమం జరిగేంత వరకు కదలకుండా కళ్ళార్పకుండా ఉండడం అంటే ఎంత కష్టం. నీ వల్ల అవుతుందా అమ్మా? అవుతుంది అత్తయ్య. మా అక్క సంకల్పం గురించి పట్టుదల గురించి మీకు తెలీదు. ఏదనుకుంటే అది చేసి తీరుతుంది. ఏ ఆటంకం లేకుండా హోమం పూర్తి కావాలని కోరుకోండి చాలు. సంకల్పం మంచిదైతే ఆటంకం ఎందుకు వస్తుందమ్మా? అంతా సవ్యంగా జరిగేలా ఆ శివుడే చూసుకుంటాడు. ఆదిత్య కనబట్ల ఏడకు పోయిండు? ఇక్కడే ఉన్నారు అత్తయ్య. వచ్చిందిగా, వచ్చేస్తారు. ఏంది? అదిగో వచ్చేసారు. అక్క, నువ్వు అలా ఎక్కువసేపు నించోవద్దు. అసలే నిన్నటి నుంచి ఉపవాసం. కూర్చో. అక్క అక్క అని గీ స్వాతి చుట్టూ తిరుగుతా ఉన్నది. అసలు అక్క శ్రావణి ఏమైపోయినట్టు? గీ స్వాతి వచ్చినాక శ్రావణి ఊసే ఎత్తట్లే. నాకేమో గీ స్వాతినే శ్రావణి అని డౌటు. చెప్తే ఎవరు నమ్మట్లే. చూద్దాం, గీన్ని చేసిన దేవుడు గీ నిజాన్ని మాత్రం బయట పెట్టుకుని ఉంటాడా?
నియమాలన్నీ గుర్తున్నాయి కదమ్మా? హోమం జరుగుతున్నంతసేపు కదలకూడదు, కనురెప్ప వేయకూడదు. హోమం చుట్టూ వెలిగే ఈ 4 జ్యోతులు ఆరకూడదు.